ఇప్పుడు నిన్న కూడా మీటింగ్లు పెట్టేసి నేను నొక్కా 34 సార్లు నొక్కా. ఏంటి అమ్మఒడి, ఏంటి పింఛన్ అంటే పింఛన్లు ఇస్తే పరిపాలన పూర్తయిపోద్ది వర్మ గారు? అమ్మఒడి ఇస్తే పరిపాలనేనా? రైతు భరోసా 12,000 రూపాయలు ఇస్తే పరిపాలన అయిపోతుందా? ఒకవేళ అదే కనుక నిజమైనట్టయితే నువ్వే రావాలి కదా, మరి 11తో రాకూడదు కదా. మళ్ళీ ఈ మాట మనం అడిగామనుకోండి, వాళ్ళు మోసం చేశారు, పథకాలతో ప్రజలను మభ్యపెట్టారు, లేదా ఈవీఎంలు ఎత్తుకుపోయారు, వాటిల్లో వాళ్ళే ఓట్లు వేసుకున్నారు, మళ్ళీ ఇవన్నీ కూడా సామెతలు చెప్తారు. ఇప్పుడు ఏం చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు? చందమామ కథలు చెప్తున్నాడు. అనంతపురం వెళ్ళి వైసీపీ నాయకులను కనబడి మీటింగులు పెట్టి వాళ్ళకి ఏం అర్థం కావడం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతుంటే ఏం అర్థం కావట్లేదు. మా పిల్లలంట ఇంగ్లీష్ నేర్చుకొని ఇంగ్లీష్ చదివి ఫ్రాన్సిస్కో స్కూల్లో పోతున్నారంట. మరి నాకైతే ఎక్కడ కనబట్టలా. నేను ఆంధ్ర రాష్ట్రంలోనే ఉన్నా. ఏ పాఠశాలలో ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు? నువ్వు ఈ రోజున తెలుగుకు గోరీ కట్టి తెలుగుని చంపే